ఈ సెల్ ఫోన్ ఉంది. ఈ సెల్ ఫోన్ నుంచి మనం ఇంకొక సెల్ ఫోన్కి ఫోన్ చేసి మాట్లాడతాం. ఆ పక్క మనిషి కూడా జవాబు మనకి ఇస్తాడు. అలాగనే ప్రార్థన అనేది ఒకే ఒక్క సాధనం, దేవునితో మనము మాట్లాడగలం. కాబట్టి మాట్లాడగలిగిన ఒకే ఒక్క సాధన ప్రార్థన. మనం ఆయనతో మాట్లాడతాం, ఆయన మనతో మాట్లాడటానికి ఈ వాక్యం. అర్థమవుతుందా? సో కాబట్టి ప్రార్థన ఏంటి? ఒకే ఒక్క సాధనం దేవునితోటి మాట్లాడటానికి. రెండవది ఏంటంటే ఆయన మనతో మాట్లాడాలంటే వాక్యం ద్వారా దేవుడు మనతోటి మాట్లాడతాడు. సో కాబట్టి రెండు కావాలి. చాలామంది ప్రార్థన చేస్తారు, వాక్యం వినరు, తర్వాత వాక్యం చదవరు. ఒకవేళ మీరు అనొచ్చు, అన్న మాకు జ్ఞానం లేదు, చదువు లేదు అని అంటే, ఈ మధ్య మీకు సెల్ ఫోన్స్లో బైబిల్ వచ్చింది. సెల్ ఫోన్లో బైబిల్ వచ్చింది. తర్వాత ఇంత చిన్న రేడియో వచ్చింది ఒకటి, దాంట్లో వాక్యం చక్కగా వినిపిస్తుంది. దాంట్లో మన వాక్యం అధ్యాయాలు చదువుకోవచ్చు, వినొచ్చు. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రేషన్ కార్డు కావాలనుకోండి, అది ఏం చేస్తాం? మాకు చదువు లేదు, ఇంట్లో కూర్చుంటామా? చెప్పండి. ఎంఆర్ఓకి చెమటలు పట్టిస్తారు మీరు, అవునా కదా? చెప్పండి, అవునా కదా? మీరు మంచివాళ్ళే, మా ఊళ్ళో అట్నే చేస్తారు. ఎంఆర్ఓ పాపం దండం పెడతాడమ్మా, తిరక్కంటారు నా ఇళ్ళ వచ్చినప్పుడు ఇస్తామని. అంటే మనకు కావాల్సింది మనం సాధించుకుంటాం, ఓకే. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే దేవునితో మాట్లాడాలి. ఒకరోజు మరి పెళ్ళిళ్ళు ఎంతమంది ఉన్నారు? పెళ్ళిళ్ళు చేతులు ఎత్తండి. ఇది ఎత్తండి బాబు. మనకి కాలేదమ్మా? రైట్, చాలా సంతోషం. ఎందుకు అడుగుతున్నాను అంటే, ఒక పూట భర్త మాట్లాడలేదనుకోండి, సంతోషంగా ఉంటారా? చెప్పండి. భర్తలు మీరు సంతోషంగా ఉంటారా? మా సామె ఒక పూట మాట్లాడలేదు, ప్రశాంతంగా ఉందండి. ఏదైనా ఒక పూట, రెండు పూట, తర్వాత మాట్లాడితే కష్టమే. అలాగనే మనిషి మాట్లాడకపోతే మనసులో ఎంతో వేదనగా ఉంటుంది కదా. కానీ యేసయ్య మనకి బాధ ఉండదు, కానీ ఆయనకి బాధ ఉంటుంది. మనం ఆయనతో మాట్లాడకపోతే బాధపడేవాడు యేసయ్య. ప్రేమ కలిగిన దేవుడు యొక్క ప్రేమను మనకు అర్థం చేసుకుంటానికి మన జీవితం సరిపోదు. మనకి ప్రార్థన ఎంత మట్టుకు ఉంటుందంటే, నాకు ఆరోగ్యమి, నా భర్తను కాపాడు, నా భార్యని కాపాడు, మాకు తినటానికి, ఉండటానికి, కట్టుకోవడానికి డబ్బులు అయ్యా. ఇదే మన ప్రార్థన. ఇది నా మీకు ఒక ప్రార్థన నేను చెప్పబోతున్నా. ఆ ప్రార్థన కొంచెం విచిత్రంగా ఉంటుంది, కానీ అది నిజం. చదువుతాం మనం ఒక లేఖన భాగంలో. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయం 36వ వచనం చదువుతున్నాం. అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేశాను. యెహోవా, బాగా వినండి, నాతో పాటు పలకండి. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడినై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితనని ఈ దినమున కనుపర్చుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. దేవుడి వాక్యంని ఆశీర్వదించి దీవించి మనతోటి మాట్లాడుతాను, ప్రార్థన చేస్తాను. ప్రభా, ఈ దినాన ఒక సేవకుడైన ఏలియా గారు ప్రార్థన చేశారు. ఆయన ప్రార్థన మీరు అంగీకరించారు. ప్రభా, నా ప్రార్థన కూడా వింటావా? నా ప్రార్థనకు జవాబిస్తావా? ప్రభా, ఎన్నో రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా, ఏదో ఒక విషయం ఉండుంటుంది మీ మధ్యన, ఒక్కొక్కరికి ఒక విషయం. ఆ విషయంలో దేవుని అడుగు, ప్రభా, ఈరోజు నా ప్రార్థనకి జవాబు కావాలంటే నాతో మాట్లాడు. నా ప్రార్థనకి నేను జవాబు కోరుకుంటున్నాను. యేసయ్య, సహాయం చేయి. మీరు మాట్లాడితే ఖచ్చితంగా నేను వింటాను ప్రభా. ఈ దినాన
వినటానికే వచ్చాను, నా హృదయంలోకి గోచరం చేసుకుంటానికి వచ్చాను ప్రభా. దయతో నాతో మాట్లాడని ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థనాపూర్వకంగా దేవునికి వాక్యాన్ని విధంగా ప్రార్థన చేస్తాం. ప్రేంగల తండ్రి, ఈ సమస్తం చేస్తున్నాం దేవా, ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్త, బలంతుడు దేవా, కృపల రక్షక స్తోత్రం చెల్లిస్తున్నా. మీరు మాట్లాడాలయ్యా ప్రభా. మేము కూడా అక్కడి నుంచి దూరం నుంచి వచ్చాం ప్రభా. ఒక్క ఆత్మనన్న ప్రభా మీరు దర్శించు దేవా. ఇందుకే కదా నీ దాసుని ఇక్కడికి పంపించావు దేవా, నీకు స్తోత్రం ప్రభా. మరి సీనియర్స్ అయినా మరి ఆత్మీయులో ఉండొచ్చు, ఇంకా ఉండొచ్చు ప్రభా. కానీ ప్రభా ఇది నాన్న ఒక గొప్ప కార్యం చేయండి దేవా. మీరు మాట్లాడాలి ప్రభా. ముందు నన్ను దర్శించు దేవా, నన్ను మరుగు చేయదేవా, పరలోక మన్నాను తెచ్చుకోవచ్చు. కృపగా వేడుస్తూ చేస్తూ ప్రభా మీ ఆత్మాభిషేకం దయచేసి, మెడిటేషన్స్ కాదయ్యా, పరలోక మన్నాన్ని మీరు దయచేయండి ప్రభా. నన్ను మరుగు చేయదేవు స్తోత్రం చేస్తూ త్వరలో నన్ను సృష్టించినాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ ప్రార్థన ఏంటో తెలుసా? యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, నా ప్రార్థన ఆలకించు. ఈ ప్రార్థనలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా అమూల్యమైన మాట దాగి ఉంది. దేవుడంట ఎవరి ప్రార్థన ఆలకించాడంట? అబ్రహాము ప్రార్థన ఆలకించాడట, ఇస్సాకు ప్రార్థన ఆలకించాడట, ఇశ్రాయేలు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రేమిలరా, ఈ ప్రార్థన ఇలాగ ఆలకించాడు అంటే ఇది నా దేవుడు మనని ఒక గొప్ప సాక్ష్యంగా ఇక్కడ మనం కూర్చుండబెట్టాడు. ఇదండి ఎప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభా నా ప్రార్థన ఆలకించు, ప్రభా నాతో మాట్లాడు, ఈ ప్రార్థన చేస్తాం. ఇదే మీకు సన్నివేశం చెప్పని ఆశపడతాం. ఇది నాన్న చాలా తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు. అంటే మీరు ఏ స్థితికి ఎదగాలి అంటే, నీ ప్రార్థన ఆలకించాలంటే, నీ బిడ్డలంట ప్రార్థన చేయాలంటే ఏమని? యేసయ్యా మా నాన్న ప్రార్థన చేస్తే వింటావు కదా, మా అమ్మ ప్రార్థన చేస్తే వింటావు కదా, నా ప్రార్థన కూడా వినవా నీవు? ఇదండి ప్రార్థన. ఇది ప్రార్థన. అంటే మనల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏం తెలియాలని అంటే, నీ ఇరుగు పొరుగు వారు కూడా, మీ అత్తమామ కావచ్చు, మీ అమ్మ నాన్న కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, వాళ్ళంటే మనం చూసినప్పుడు ఏం ప్రార్థన చేయండి? ప్రభా వాళ్ళ ప్రార్థనకి జవాబు ఇస్తావు కదా, నా ప్రార్థనకి నీవు జవాబు ఇవ్వవా? ఈ ప్రార్థన చాలాసార్లు మనం చేయలేము. ఎందుకనంటే ముందు మనంలో ఆ గొప్ప మార్పు మనం చెప్పుకుంటేనే అవుతుంది. నువ్వు మారావని నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య, నీ అత్తమామలు, మీ అమ్మ నాన్నలు ముందు వాళ్ళకి అర్థం కావాలి. ఏమనంటే వారు ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇస్తాడు. దేవుడికి 3 రకాలైన గుణగణాలు ఉన్నాయండి. ఏంటో తెలుసా? ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఏంటంటే మొదటి, ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. ఆలకించిన తర్వాత ఏం చేస్తాడంటే ఆయన చూచే దేవుడు అంట. ఈజ్ అ గాడ్ ఆఫ్ సీకింగ్. ఆయన మనం చూస్తాడంట. మూడోదంటే ఈజ్ అ గాడ్ ఆఫ్ ఆన్సరింగ్. ఆయన జవాబిచ్చే దేవుడు. ప్రార్థన ఎప్పుడు చేస్తాము అంటే మన అవసరమైతేనే ప్రార్థన చేస్తాం. అయినా చెప్పండి, అంతేనా? రైట్. ఇది నేను మీకు మాట అడుగుతాను, మిమ్మల్ని తప్పుగా అనుకోవద్దే. కొన్ని ప్రశ్నలతో కూడా మీకు వాక్యం చెప్తాను. ఎందుకంటే వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒకటి చేత పట్టుకొని వెళ్ళు. అయ్యగారు ఎన్నో మంచి వాక్యాలు చెప్తున్నారు, వింటున్నారు. మనకి అలవాటు అవుతుంది. అలవాటు అయిపోయినా బోధ అయిపోతుంది. ఆయన చెప్తారు, పాపం 3-4 గంటల సేపు కనిపెట్టి దేవుడి సన్నిధిలో వాక్యం చెప్తున్నారు, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఒక తీర్మానం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాక్యం చెప్పి, నేను కూడా ఒక చిన్నపాటి డాక్టర్లే నేను కూడా. సో ఈ డాక్టర్ దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు? ముందు టెస్టులు రాస్తాడు. ముందు రోగం ఏంటో కనుక్కుంటానికి ఏం చేస్తాడు? కొన్ని టెస్టులు రాస్తాడు. రాసినప్పుడు డాక్టర్ గారు అంటారు, ఏమండి మీకు ఈ రోగం ఉంది, దీనికి ఈ ట్యాబ్లెట్ వాడండి, ఈ సిరప్ వాడండి, ఇంజెక్షన్ వాడండి అని చెప్తారు. రైట్, ఓకేనా? అది మనం ఏం చేస్తాం? వెంటనే చేస్తామా లేదా? మన మంచివాళ్ళం లేదు. ఒకప్పుడైతే ఏముందిలే తలనొప్పి వచ్చినానికి ఏం చేసేవాళ్ళం? ఒక ₹10 అనాసిన్ మెటాసిన్ వేసుకొని పోయి నిద్రపోయేవాళ్ళం.
ఇప్పుడు అదే తలనొప్పి వదిలేస్తే రేపు పొద్దున్న సిటీ స్కాన్ అంటారు, ఆ స్కాన్ ఈ స్కాన్లు రాసి ఒక 2,000 బిల్లు చేస్తే అప్పుడు మనం ఏం చేస్తే ప్రశాంతంగా అప్పుడు బిడాలు తీసుకుంటున్నాం. అంటే మారిపోయి మనకి తెలివి ఎక్కువైంది ఈ మధ్య, మన సొంత వైద్యం ఎక్కువైపోతుంది. సో ఇప్పుడు ఎందుకు విషయం చెప్తున్నానంటే, ఒక డాక్టర్ దగ్గరికి పేషెంట్ ఎందుకు వెళ్తాడంటే అనారోగ్యంతో వెళ్ళినప్పుడు దానికి పరిష్కారం కోసం వెళ్తాడు. మందులు వాడితే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు రోగంతో ఉన్నావు, సమస్యలతో ఉన్నావు, పాపంతో ఉన్నావు, తర్వాత కామ క్రోధ మోహ మదమాత్సరం అది ఏమైనా ఉండొచ్చు మనకి జీవితంలో, దాంతో ఉన్నావు. ఇప్పుడు నీకు ఏమి రోగం ఉందో దేవునితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కాదు, కొన్ని నెలల నుంచి సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు. కానీ దానికి చికిత్స చేయదగ్గ మందు 20 రాసిన గ్రంథం 35 తేదీలండి, దాంట్లో 5-6 వచ్చి ఉంటాడు, నీకు చికిత్స చేయతగ్గ మందు నీ దగ్గర లేదు, నా దగ్గరికి రా. ఇప్పుడు రోగం నీ దగ్గర నీకు తెలుసు, దేవునితో చెప్పాడు పలానా రోగం వల్ల ఏమైపోతున్నావు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జ్వరం ఉందండి, జ్వరం చాలు ఒక నెల రోజులు ఉంటే ఎలాగుంటాడు పేషెంట్? నాలాగా లావుగుంటాడా, బలంగా ఉంటాడా? నెల రోజులు చాలు. అటువంటిది ఇది నా అనేకమైన సంవత్సరం నుంచి ఒక రోగం కలిగి ఉన్నావు. ఆ రోగం నిన్ను నిద్రపోనీయకుండా చేస్తుంది, ఆ రోగం నిన్ను ప్రశాంతత లేకుండా చేస్తుంది. ఎందుకు అరుస్తున్నావో నీకు తెలియదు, ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నావు. ఈ రోగం పోవటానికి ఏం చేస్తున్నావు అంటే కొన్ని అలవాట్లు కూడా చేసుకుంటున్నావు. ఇది వాస్తవం. కొంతమంది సెల్ ఫోన్ అలవాటు చేసుకుంటున్నారు, కొంత సినిమాలు అలవాటు చేసుకుంటున్నారు, కొంతమంది వ్యభిచారం అలవాటు చేసుకుంటున్నారు, కొంతమంది త్రాగుడు అలవాటు చేసుకుంటున్నారు, కొంతమంది ప్యాక్ అలవాటు చేసుకుంటున్నారు, కొంతమంది ముచ్చట్లు అలవాటు చేసుకున్నారు, కొంతమంది సరస్వతులు అలవాటు చేసుకున్నారు. ఇవన్నీ దేనికంటే నీకున్న రోగం నుంచి బయటికి రావటానికి సంతోషమైన మార్గాలు ఎన్నుకుంటున్నావు అంతే. ఈ మార్గాలలో నీకు డబ్బు ఖర్చు అవుతుంది, సమయం ఖర్చు అవుతుంది. రాత్రికి వస్తే అదే సమస్య నీకు. ఆ సమస్యకి పరిష్కారం లేక అందరూ ఉన్న ఒంటరివాడిగా అయిపోతున్నావు. నీ పాపం నిన్ను రాజ్యం చేస్తుంది, నిన్ను ఏళ్తుంది అది. కాబట్టి ఉన్న రోగంతో నువ్వు వచ్చావు, అడుగు దేవుని, ప్రభా చికిత్స చేయతక్క ముందు నా దగ్గర లేదు, నువ్వు నాకు ఇస్తావా? నువ్వు నాకు ఇప్పుడు ఇస్తావా? అప్పుడు దేవుడు ఒక చక్కటి మాట చెప్తాడు. ఏం చెప్తాడో తెలుసా? చక్కటి మాట ఉంది, చూస్తున్నాను చూడండి. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయం 21వ చూస్తున్నాం. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయన అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకక పోయిరి. ఇది నా దేవుని తనతో మాట్లాడుతాను. ఎవరితో మాట్లాడుతానంట? ఇశ్రాయేలు వారితో. ఎవరండి? ఇశ్రాయేలు. ఇశ్రాయేల్ అంటే ఎవరండి? ఎవరు ఇశ్రాయేల్ అంటే? నువ్వు నేను. అర్థమవుతుందా? ఇశ్రాయేల్ అంటే ఎవరు? నువ్వు నేను. ఈ నువ్వు నేనుతో దేవుడేం అడుగుతున్నాడంటే, ఇశ్రాయేలులారా మీరు నా దగ్గరికి రండి. ఎక్కడున్నా ఇప్పుడు మనం? ఎక్కడున్నా? మీరు అనొచ్చేమో కొంచెం తగ్గించాయి. మీరు ఏమంటారు? అన్నా మేము చర్చిలో ఉన్నాము, ఇంకేంటనంటే రైట్, చర్చిలో నీ శరీరం వచ్చింది. చెప్పండి, అర్థమవుతుందా? మీరు మంచివాళ్ళు ఏంలే, మీరు మీ శరీరం వచ్చింది. దేవుడు అంటున్నాడు, నాకు నీ హృదయం కూడా చర్చిలోకి రావాలి. అర్థమవుతుందా? ఏంటంటే మీ శరీరము చర్చిలోకి వచ్చింది, మీరు నాకేం కావాలా? మీ హృదయం కూడా చర్చిలోకి రావాలా. ఈ శరీరము హృదయం 2 వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏమవుతుంది? దేవుడు మాట్లాడతాడు. ఇదైనా దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎంతకాలము 2 మనసులు కలిగి ఉంటారు, 2 తలంపులు కలిగి ఉంటారు. ఒకటి దేవుడు, ఒకటి లోకము. అర్థమవుతుంది? ఒకటి దేవుడు, రెండోది లోకము. లోకంలో ఏముందంట? శరీరాశ, నేత్రాశ, జీవం. ఈ తండ్రి వల్ల కలిగినవి కాదు. ఈ లోకంలో ఏముంది? అక్కడ బయలు అనే విగ్రహం ఉందంట. అక్కడ విగ్రహం ముందు వచ్చి, ఇప్పుడు ఈ బాటిల్ ఉంది,
ఏ బాటిల్ నువ్వు చాలా బాగున్నావు, అందంగా ఉన్నావు, నేను నీకు టెంకాయ కొడతా, కొబ్బరికాయ కొడతా, నువ్వు బాగున్నావు చెప్తే నేను అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే అక్కడ ఏలియా గారు బయలు గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? బయలు ప్రవక్త. ఆ బయలు ప్రవక్తలతోటి లేకపోతే బయలు దేవతతో పూజన చేసే వాళ్ళ గురించి మాట్లాడుతాను. ఏమంటున్నాడంటే బయలు దేవుడైతే మీరు అక్కడే ఉండండి, లేదా యెహోవా దేవుడైతే నా వైపు రండి అని అడుగుతుంటే ఎవరు మాట్లాడలేదట. ఎందుకు విషయం జ్ఞాపకం చేస్తున్నానంటే విశ్వాసులమైన మనము మన పరిస్థితి ఏంటంటే అయితే ఆ ఒడ్డు లేకపోతే యువతల ఒడ్డు. అర్థమవుతుందా? మధ్యలో ఉంటాం మనం. అందుకే దేవుడికి చక్కటి మాట చెప్తాడు. ఎక్కడ చెప్తాడంటే ప్రకటనలో 3 అంటారు కదా, మీరు వెచ్చగానైనాను ఉండండి లేదా చల్లగానైనాను ఉండండి. మీరు నిలువచ్చిన జీవితంలో ఉండటంలో ఏం చూస్తుంట దేవుడికి కోపం వచ్చి ముఖం ఓస్తాడు. అప్పు నీ కర్మ, నీ బ్రతికింతే మారవా? అందుకే ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడు అనంటే 2 జీవితాలను కలిగి యేసు ప్రభువా నేను ప్రార్థన చేయటానికి వచ్చాను, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థనకి జవాబు అని అనేకమైన సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేశావు. కానీ నీకున్న నీ రోగాన్ని ప్రభువా ఈ రోగంతో నేను బాధపడుతూ ఉన్నాను, దానికి చికిత్స చేయతగ్గ మందు నీ దగ్గరే ఉంది, హృదయపూర్వకంగా నీ పాదాల దగ్గర చేరి ఉన్నాను. పిల్లలు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ టైఫాయిడ్ జ్వరం ఉంది, దానికి మనం కొంతమంది ఎజిత్రోమైసిన్ వాడతారు, కొంతమంది సెఫిక్సిమ్ వాడతారు, టాప్సెఫ్ వాడతారు, ఈ ట్యాబ్లెట్స్ వాడతారు. ఓకేనా? ఎలాగుంటుందంటే బాగా వినండి, ఈ మాట గుర్తుపెట్టుకోవాలా. 5 రోజులకి డాక్టర్ కోర్స్ రాస్తాడు, 5 రోజులకి మందులు వాడండి అంటారు. అనగానే ఏం చేస్తారండి, మందులు చకచక వాడేస్తారు. 2 రోజులు 3 రోజులు 3 రోజులు ఏమైపోద్ది హుషారు వస్తుంది. వెంటనే ఉంటాడు పనికి మాలడు, 5 రోజులకి ఇచ్చాడు, చూడు ఇంతలో అవును ఈ ట్యాబ్లెట్లు ఎవడు మిగుతాడు అని పక్కన వేస్తాం. అది ప్రియులారా 90% 95% రోగం తగ్గిపోయింది, కానీ 5% ఉంటుంది రోగము. ఆ రోగం బహుబలమైనది. ఇట్స్ కాల్డ్ ఫస్ట్ పారాసైట్, ఫస్ట్ వైరస్. మొట్టమొదటిగా నీ యొక్క శరీరంలోకి ప్రవేశించిన మొట్టమొదటి క్రిమి ఏదైనా కావచ్చు, అది బహుబలంగా ఉంటుంది. అది తగ్గిపోతుంది, నేను వదిలిపెట్టిపోదు. ఆ ఒక్క క్రిమి చావటానికి తతిమ 3 రోజులు పట్టిద్ది. అర్థమవుతుందా? ఇది నేను ఎందుకు విషయం ఇంత జ్ఞాపకం చేస్తున్నానంటే నీ పాపం ఒప్పుకున్నాను అంటున్నావే, కానీ పాపము ఎలాగ ఒప్పుకోవాలి అని అంటే మరి దావీదు గారు అంటూ ఉంటారు, ఏమంటారంటే 6వ అధ్యాయంలో నా పరుపు తేలుతూ ఉన్నది, నా కన్నీటితోటి నా పరుపు తేలుతూ ఉంది. అంతేనా? ఎప్పుడన్నా తేలిందా పరుపు? చెప్పండి, ఎప్పుడన్నా అలా ఏడ్చారా? ఎప్పుడు ఎక్కువ ఏడుస్తామండి? కష్టం వచ్చినప్పుడు, మస్ట్గా రోగం వచ్చినప్పుడు, ఆర్థికమైన ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆడవాళ్ళైతే భర్త కొచ్చినప్పుడు, అప్పుడు ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది కదా. ఏ రోజైనా ప్రభా ఇంత వాటికి నన్ను సంతోషంగా ఉంచావు, నేను తినటానికి కట్టుకుంటానికి అన్నీ ఇచ్చావు ప్రభా, నా సంతోషాన్ని చూసావేసయ్యా. ఏ రోజైనా వేసాను అడిగి ప్రభా నువ్వు కూడా నా వల్ల సంతోషంగా ఉండాలని ఇప్పుడు అడిగావు వేసాయని? అడిగామండి? ఏదైనా కొత్త బోధ చేస్తున్నావు అంటారా? ఎప్పుడైనా అడిగావా? డిడ్ యు ఆస్క్ యువర్ గాడ్ ఎవర్ యు హ్యాపీ విత్ మీ? నా వల్ల నువ్వు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నది? ఒక్కరోజు. నేను సంవత్సరాలు అడగట్లేదు, ఒక్కరోజు నీ జీవితాన్ని బట్టి నీ దేవుడు సంతోషంగా ఉన్నాడా? ఎప్పుడు సంతోషంగా ఉంటాడా? ఎప్పుడు ఉంటాడండి? ఆయన నుంచి ఇప్పుడు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించడు. ఒక్కరోజు యేసుక్రీస్తు వారు నిన్ను బట్టి ఆయన నామానికి మహిమ తెచ్చే రీతిగా ఒకరోజు నువ్వు జీవించావండి? చెప్పండి, మీ నీ మనసును ప్రశ్న వేసుకో. ఒక్కరోజు ఆయన మహిమార్థమై జీవించావా? ప్రతిరోజు నీ యొక్క మాట వింటున్నాడు, ప్రతిరోజు నేను కనుపాపలే కాచి కాపాడుతున్నాడు, నువ్వు ఎక్కడికి పోయినా నీకు తోడుగా ఉంటున్నాడు, ప్రతి విషయంలో చాలినంత దేవుడుగా ఉన్నాడు. నేను ఇంకొకటి చెప్పనా, నువ్వు సినిమా హాల్కి వెళ్ళినా కూడా బయటకు వచ్చినంత నీకు తోడుగా ఉంటాడు యేసయ్య. అంటే నువ్వు చేస్తుంది తప్పే,
చూసి చూడనట్టుండేవాడు దేవుడు. బికాస్ హీ లవ్స్ యూ మోర్. ఆయన బహుగా ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు తప్పు చేసి వచ్చినా కూడా నీకు తోడుగా ఉంటాడు ఆయన. ఇది వాస్తవం. అప్పుడే కనుక చెయ్యి వదిలేస్తే ఎక్కడొచ్చాడు యాక్సిడెంట్ అయిపోయి చచ్చిపోతావు. ఎక్కడొచ్చాడు నీకు ఏదో సమస్య వస్తుంది. ప్రతి విషయంలో దేవుడు నా బిడ్డ మారుతాడని బహు ఆశతో ఎదురు చూచేవాడు నీ యేసయ్య. నీ తల్లి చూడకపోవచ్చు అన్నిసార్లు, నీ తండ్రి చూడకపోదు అన్నిసార్లు, కానీ ఆశతో ఎదురు చూసేవాడు యేసయ్య. నీ తల్లిదండ్రులు అంటారు వీడు మారడరా అని వదిలేస్తాడు, కానీ ఏడు మారుతాడని ఎదురు చూసేవాడు యేసయ్య. అందుకే ఇది నువ్వు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాం. లేకపోతే ఎక్కడో పడిపోయింటే మనం కూడా. ఇదని దేవునితో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏంటంటే 2 తలంపులు. 2 తలంపులతో ఉన్న ఏలియా చెప్పాడయ్యా, మీరు 2 తలంపులు కలిగి ఉన్నారు, మీరు దేవుడు వారా దయ్యం వారా? కాబట్టి ఆ విగ్రహానికి నువ్వు ఎన్నెన్నో చెప్పు ప్రియులరా, అది వినపడదు, కనపడదు, ఏమి చేయదు. ఆ విగ్రహం ఎవరు కాదు, నువ్వు నేనే. ఏమంటే ఆ విగ్రహము నువ్వు నేనే. ఒక త్రాగుబోతుకి రే నువ్వు త్రాగొద్దురా అని భార్య రాత్రంతా కాళ్ళు పట్టుకుని ఏడ్చిన దినాలు ఉండుంటాయి. లేవా? ఏడాది మీరందరూ మంచి మీకు లేవు అనుకుంటా సమస్యలు. లేవా? కొన్ని ఇరుగు పొరగారు లేవా? రాత్రంతా ఏడుస్తున్న దినాలు ఎన్నో కలవు. కానీ వాడు ఎలా ఉంటాడండి? విగ్రహం వల్లే ఉంటాడు వాడు. వినపడినట్టే ఉంటాడు, చూసినా చూడనట్టే ఉంటాడు. అయ్యా చెప్పయ్యా, రేపు నుంచి తాగనని చెప్పయ్యా అంటే వాడు మాట్లాడినట్టుంటాడు. వాడు ఎవరు? విగ్రహము. ఆ విగ్రహం నువ్వు ఎన్నైనా చెప్పు. అందుకే చెప్పినాడు దేవుడు, రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె. రైట్. కాబట్టి ఇక్కడ అక్కడ చిన్న డిబేట్ జరిగింది. అక్కడ ఎవరికి? ఏలియా గారికి. ఏలియా గారు అన్నారు, ఏమండి బయలు ప్రవక్తలు పిలిచాడు, 4 మంది వచ్చారు. అయ్యా మీ దేవుడు గొప్పవాడైతే, నేను వాక్ సమయం లేదు కాబట్టి నేను టూకీగా చెప్తాను, మీ దేవుడు గొప్పవాడై జీవం కలిగిన దేవుడైతే ఇక్కడ 2 బలిపీఠాలు కడదాం. ఆ బలిపీఠం మీద మీరు పశువుని కోసి అక్కడ పెట్టండి. ఆ దాని మీద మరి ఆకాశం నుంచి అగ్ని వచ్చి దాన్ని తగులబెట్టాలా. ఎవరు పశువునైతే తగులబెడతారో వాడే దేవుడు, వాడిని నమ్ముదామన్నారు. రైట్. వెంటనే వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ ఏం చేస్తే దాదాపు 4 మంది ప్రార్థన చేశారంట. ఇక బయలుదేవతి ఇక బలిపీఠం పెట్టారు. బలిపీఠం మీద పశువు వధించారు. సూపర్, బాగుంది. ఆ తర్వాత ఏం జరిగింది? సాయంత్రం దాకా ఇదే గొడవ. ఎంతో ప్రార్థన చేశారంట వాళ్ళు వాళ్ళ దేవతకి. అరుస్తున్నారు. ఏం చెప్తున్నాడు? ఎవరు? ఏలియా గారు. అయ్యా వాడు నిద్రపోతున్నాడేమో, లేపండి, మీ అరుపులతో లేపండి అంటున్నాడు. ఈ రకంగా చేస్తూ ఉంటే వాళ్ళు వేస్తారు, ఒళ్ళని గాయం చేసుకుంటున్నారు, రక్తం కారుతుంది, ఏడుస్తా రక్తం కారుతా గందరగోళం చేస్తున్నారు వాళ్ళు. అయినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఆ సమయంలో అప్పుడు ఆయన ఏలియా గారు సాయంత్రం అయిపోయింది, అయ్యా రైట్ ఇంకా చాలు, ఇంకా చాలు, ఇప్పుడు నేను చేస్తాను, నేను ఇప్పుడు బలి పశువును వధిస్తా, ఆ తర్వాత నేను కూడా ప్రార్థన చేస్తా, ఆ తర్వాత నా పశువు మీద కనుక అగ్ని వస్తే యెహోవాయే దేవుడు, లేకపోతే లేదని. రైట్. ఆయన సమయం వచ్చినప్పుడు ఈ ఇంత సారాంశం ఎందుకు చెప్తూ వచ్చానంటే ఇప్పుడు చక్కటి సన్నివేశం మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. అక్కడ ఏం జరిగిందంటే చూద్దామా? రైట్, చూడండి. 30 ఇక్కడ 21 ఏమన్నాము? వాళ్ళ దగ్గరికి ఏలియా వెళ్ళాడు. 30 వచ్చేసరికి ఏం చూడండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై. సో ఇప్పుడు ఏం చేశానండి? పడిపోయిన బలిపీఠం 31 చూద్దాం. ఇశ్రాయేలులకు వాగ్దానం నిందిన యాకోబు సంతతి గోత్రం లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని. బాగా వినండి. దేవుని యొక్క బలిపీఠం ఏమైపోయిందంట? పడద్రోయబడిందంట. బాగా వినండి, చక్కటి మాటలు ఇవి అన్నా. ఎంతసేపు చెప్పచ్చు? ఓకే. సో ఇక్కడ ఏం గమనిస్తున్నామంటే
బలిపీఠము పడద్రోయబడిందంట. బలిపీఠం ఎలాగుండాలో ముందు చదువుదామా? లేవియా కాండము 6వ అధ్యాయం 13వ వచనం. లేవియా కాండము 6:12 తీయండి. లేవియా కాండం 6:12 చదవండి. బలిపీఠం మీద అగ్ని మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. చాలండి. సో కాబట్టి ఏంటంట, ఆరిపోకూడదు. బలిపీఠము ఆరిపోకూడదు. ప్రియమైనరా, బలిపీఠం అంటే నథింగ్ బట్ మనకి ప్రార్థన. బలిపీఠం అంటే విరిగిన నలిగిన మనస్సు. బలిపీఠం అంటే దేవునితో మాట్లాడటం. బలిపీఠం అనగా దేవునితోటి సమాధానము పడటము. ఇది బలిపీఠం అంటే. అర్థమవుతుందా? సో కాబట్టి ఇక్కడ ఎలాగుందంటే లేవియా కాండంలో బలిపీఠం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, మండుచూ ఉండాలి. అటువంటి మండుచున్న యొక్క బలిపీఠం ఇప్పుడు ఎలాగుందండి? పడద్రోయబడి ఉన్నది. బాగా వినండి, ఎలా ఉంది? పడద్రోయబడింది. పడద్రోయబడినప్పుడు మరి ఏలియా గారు వచ్చి ఏం చెప్పారండి? ఏమండి, ఆ బలిపీఠాన్ని బాగా వినండి, చాలా చక్కటి మాట, ఎంత చక్కగా రాస్తుంది చూడండి. ఏలియా అతడు క్రింద పడద్రోయున్న యెహోవా బలిపీఠమును బాగు చేసి. జనులు బాగు చేస్తారా, ఆయన బాగు చేస్తాడా? ఏలియా గారే బలిపీఠమును బాగు చేస్తాడు. అంటే పెద్ద ఆయనే, వయసులో ఉన్నాడు. ఆయన కూడా ఏం చేశాడు? ఆ రాళ్ళని చక్కగా పేర్చాడు. ఆ రాళ్ళని చక్కగా పేర్చి దానికి ఒక రూపాన్ని తీసుకొచ్చాడు. ప్రియమైన బాగా వినండి, పడిపోయిన బలిపీఠం, ఆ బలిపీఠం రాళ్ళన్నీ పడద్రోపై చల్లా చెదరపడి ఉన్నాయి. వాడన్నిటి తీసుకొచ్చి చక్కగా పేర్చాడు. 12 రాళ్ళు, 12 గోత్రములు వారు. ఎవరండి? యాకోబు యొక్క కుమారులు షిమ్యోను, లేవి, మరి ఇస్సాకారు, మరి వీళ్ళందరూ ఎవరు? రూబేను, మరి యూదా, వీళ్ళందరూ ఆయనకు కుమారులు. ఆ కుమారులకి ఒక్కొక్క గోత్రం చొప్పున ఒక్కొక్క రాయి. ఆ రాళ్లే ఇశ్రాయేలీలు అనమాట. ఆ ఇశ్రాయేలీలు అందరూ నిలబడి ఉండగా ఎవరిని తాకనిలా బలిపీఠాన్ని. బాగా ఏం చేశాడు? ఆ బలిపీఠాన్ని ఎవరిని తాకనిలా ఆ బలిపీఠాన్ని తనే బాగు చేసి వాడన్నిటిని చక్కగా పేర్చాడు. ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలుసా మీకు? చదువుదామా? యెహోషువ రాసిన గ్రంథము, యెహోషువ రాసిన గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. 8 చదవండి, లేకపోతే 4:8. యెహోషువ రాసిన 4:8 చదవండి. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు చేసిన యెహోషువ చెప్పినట్లు వారి ఇశ్రాయేలు గోత్రం లెక్క చొప్పున యోర్దాను నడుమ నుండి 12 రాళ్లను తీసి తాము బస చేసిన చోటుకి తెచ్చి అక్కడ నిల్వ పెట్టిరి. ఎక్కడున్నాయండి ఇవి? యోర్దాను అంటే నీట మునిగి ఉన్న రాళ్ళు ఇవి. ఎక్కడున్నాయండి? నీటిలో మునిగి ఉన్న రాళ్ళు. ఈ నీటిలో మునిగి ఉన్న రాళ్లను యెహోషువ చెప్పాడయ్యా, మంచి రాళ్ళు యోర్దాను నడుములో అంటే నడిలో ఉన్న మధ్యలో ఉన్న రాళ్లను తీసుకొని మీరు వాటిని తీసుకొని రండి, మీరు వాటిని మోసుకొని ఎక్కడి దాకా తీసుకురావాలా? దేవుడు మనకు చూపించిన దేశం వరకు ఏం చేయాలి? వాటిని మోసుకొని రండి. వాటిని ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ మీరు దాన్ని బస చేయనివ్వండి. ప్రియులారా, ఆ యొక్క 12 రాళ్ళు నేను ఇది చదువుతున్నప్పుడు నాకు అనిపించింది, ప్రభువా ఈ రాళ్ళు ఎందుకు, ఈ రాళ్ళు ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? ఎందుకు మొయ్యమని చెప్పాడు? ప్రియులారా, ఈ రాళ్ళన్నీ 12 గోత్రముల గురించి మరి సూచనగా ఉన్నాయి అన్నమాట. ప్రతి ఒక్కడి రాయి మోసుకుంటూ వచ్చాడు. ఇంకా తెలుసా, ఈ రాళ్ళు తీసుకుని వచ్చి ఎక్కడైతే వాళ్ళు ఆగుతున్నారో అక్కడ ఏం చేస్తారంట, ఆ రాళ్ళని బలిపీఠంగా తయారు చేసి దాని మీద పశువుని పెట్టి వధించేవాళ్ళు. ఆ బలిపీఠము అప్పుడు వెలుగుతూ ఉండేదన్నమాట. ఇలాగా జరుగుతుందన్నమాట. ఇప్పుడు కొంతకాలము గడిచింది. ప్రేమలు బాగా వినండి, కొంతకాలము గడిచిన తర్వాత
ఇప్పుడు బలిపీఠం ఎలాగుంది? పడిపోయి ఉంది. యోర్దాను నుంచి మోసుకొని వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ రాళ్ల పరిస్థితి ఏంటంటే, బలిపీఠముకి ఉండవలసిన రూపము ఆ రాళ్ళకి లేదు. ఎక్కడున్నాయండి? ఒకప్పుడు నీట మునిగి ఉన్నాయి, నునుపు తేలి ఉన్నాయి, దాన్ని ఎంతో అపురూపంగా మోసుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఏమైపోయింది? దాన్ని ప్రేమించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. ఎక్కడ ఉన్నాయి? అలా పడిపోయి ఉన్నాయి చల్లా చెదురుగా. వాడన్నిటిని తీసుకొని వచ్చి ఏలీ గారు ఏం చేశారంటే తెలుసా? ఒక కందకం తవ్వాడంట మధ్యలో. రాళ్ళం వచ్చినా ఒక గుంట తవ్వాడు, గుంట తవ్వి రాళ్ళను పేర్చాడు. అప్పుడు చెప్పాడు ఏమని? అయ్యా దీంట్లో నీళ్లు పోయండి అన్నాడు. ఏమన్నాడు? చక్కగా కర్రలు పేర్చారు, నీళ్లు పోసారు. తర్వాత ఆయన పశువును వధించారు, నీళ్లు పోసారు. ఏమైపోయింది? బాగా వినండి. ఆ రాళ్ళల్లో నుండి ఆ నీళ్లు మరలా పైన పొర్లుకుంటూ పారుతున్నాయి అంట. అర్థం ఏంటంట? ఆ కందకంలో నుంచి నిండి ఆ రాళ్ల మీద నుంచి పొర్లుతూ పారుతున్నాయంట నీళ్లు. ప్రియమిలారా, ఒక మాట చెప్తాను. ఇప్పుడు రాళ్ల మధ్యలో నీళ్లు పోస్తే ఉంటాయి అసలు? చెప్పండి. మరి మీ ఊర్లో ఉంటాయా? మా ఊర్లో అయితే ఉండవు. ఉంటాయా? మరి దాంట్లో నీళ్లు పోస్తే ఆ రాళ్ల పైనుంచి నీళ్లు పొర్లిపోతున్నాయి అంట. ఏ అనుభూతి అయితే ఆ రాళ్ళు మొట్టమొదట కలిగి ఉన్నాయో ఆ రాళ్ల యొక్క అనుభూతిని ఏలియా మరలా కలుగు చేశాడు. అందుకే ఏమన్నాడు ఆయన? నేనిచ్చు నీళ్లు త్రాగుడు ఎప్పుడు కూడా దప్పిక కొనడు. ఇంకేమన్నాడు ఆయన? ఏమనండి? జీవజలముల ఊట నీకు నేను ఇస్తాను, అవేంటో ఉబుకుతూ ఉండి అంట. కాబట్టి ఎక్కడనంట ఆ నీరు ఆ రాళ్ల మీద ఉబుకుతూ పోతా ఉన్నాయి అంట. ప్రేమిలరా, మరలా రాయికి ఏమొచ్చింది? ఆ యొక్క నీటితోటి ఏ పూర్వస్థితి అయితే కలిగి ఉన్నాయో ఆ యొక్క రాళ్ళు యోర్దానులో ఆ యొక్క స్థితిలాగా మరలా ఆ రాయిలు మొత్తం తడపబడ్డాయి. ఆ యొక్క నీళ్లు దేవునికి వాక్యానికి సూచనగా ఉంది. ఎవరి హృదయంలో అయితే ఈ నీరు ఉబుకుతూ ఉంటాయో వాడు చనిపోడు. చనిపోవటం అంటే ఆ రాళ్ళు నిన్ను నన్ను పోల్చేవిగా ఉంటాయి. ఏంటంటే ఆ రాళ్ళు నువ్వు నేనే. ఆ రాయి ఎలాగుందంట? నీట మునిగిందంట ఆ రాయి. దేవుడు చెప్తున్నాడు, ఇటువంటి నీట మునిగిన రాయివి నువ్వుకు నేను కూడా. మార్పు లేదు, నీలో నా లేదు. అందుకే దేవుడు చెప్పాడు, రాతి గుండెను తీసివేసి మాంసం గుండె మామూలు విషయం కాదు. దేవుని తనతో మాట్లాడుతున్నాడు. కఠినమైన రాయి వల్లే ఉన్నావు, ఎంతో వాక్యం వింటున్నావు, ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది, పడిపోయిన బలిపీఠం వల్లే ఉన్నావు. కానీ దాన్ని తిరిగి బాగు చేసుకోవాలనే ఏలియా పడిపోయిన బలిపీఠాన్ని తిరిగి కట్టాడు. ఇది నీకు కుటుంబంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో నువ్వు పడిపోయి ఉంటే ఈ దినాన నీవు కట్టుకోలేకపోయావు. ఇది నీ కుటుంబంలో ఏమన్నా పడిపోయి ఉంటే వారిని కూలదీసి లేకపోతే నాన్న మాటలు అంటున్నావే కానీ వారిని కట్టడం లేదు. కడుతున్నామా? వీడు పనికిమాలినోడురా, పనికిమాలింది, ఇది వ్యభిచారి, ఇది దొంగ అని ఇలా చెప్తున్నావే కానీ దేవుడు నీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత ఏంటంటే టు రీకన్స్ట్రక్ట్ ది ఆల్టర్. ఏదైతే పడిపోయి ఉన్నదో ఆ యొక్క రాళ్ళతో కూడిన యొక్క జీవితాన్ని తిరిగి కట్టి దాన్ని నిండా ఏం చేయాలా? నీరు అనే వాక్యాన్ని నువ్వు నింపవలసింది. నీవు ఏం చేస్తాం? మనం ఇదినా సూటిపోటి మాటలతో సరిపోతాం. ఎవడన్నా పడిపోతే వాడిని వేలెత్తి చూపిస్తాం. ఎవరైనా పడిపోతే వాడి యొక్క చెడిపోయిన జీవితం గురించి చాలా చక్కగా మాట్లాడతాం. పడిపోయిన వ్యక్తిని వాడిని నీటితో నింపాలన్న మనసు నీకు లేకపోయే. ఒకవేళ భార్య పడిపోతే భర్త ఏం చేస్తాడు? నానా రచ్చ చేస్తాడు. భర్త పడిపోయి ఉంటే ఈ భార్య ఏం చేస్తుంది? సువార్త చేస్తుంది. ఏమండి మా ఆయన ఇట్టండి. ఈ రకమైన జీవితం సరిపోతుంది. కానీ రే ఆ ఒకప్పుడు ఆ రాయి
దేవునికి ఇష్టమైన బలిపీఠముగా ఉన్నది. ఒకప్పుడు ఇక రాయి దేవునికి వాక్యమైన నీటితో నింపబడి ఉన్నది. ఇది నేను పడిపోయిన రాయిని మరలా తిరిగి కట్టవలసిన బాధ్యత ఇట్స్ మైన్. ఉందా? పడిపోయిన రాయిని తిరిగి కట్టవలసిన బాధ్యత నీకు లేదా? ఏమంటావు? వాడు బాగుపడాడులే అన్నా, వాడు చెడిపోయినాడు అన్నా, ఆమె కూడా అంతేనన్నా. ఏం నువ్వంత బాగున్నావా? నువ్వు దొరకలేదు కాబట్టి నీ దొర. నువ్వు దొరికితే నువ్వు కూడా దొంగవే. ఒకవేళ శరీరంతో పాపం చేసి ఉంటే ఆ వ్యక్తి పాపి కావచ్చు. నువ్వు మనసుతోటి పాపం చేస్తే ఇంకా ఘోర పాపివే. అర్థమవుతుందా? సో కాబట్టి ఆ పడిపోయిన బలిపీఠము మరలా తిరిగా కట్టబడింది. కట్టబడ్డప్పుడు ఏం జరిగిందండి? ఆ పశువు వధింపబడి అందరు చూస్తున్నారు. ఆశ్చర్యముగా ఉంది వాళ్ళందరికీ. ఏలియా గారు ఈ రాళ్ళలో నీళ్ళు పెడితే ఈ నీళ్ళు ఏం చేస్తున్నాయట? పొంగి పొర్లిపోతా ఉన్నాయి. అద్భుతమైన కార్యములు చేసేవాడు యేసయ్య. అద్భుతాల కొరకు వచ్చామే కానీ పడిపోయిన రాళ్ళ గురించి ఆలోచన చేయట్లా. ఆ పడిపోయిన రాయి నేను సూచిస్తుంది. ఆ పడిపోయిన రాయి ఏం చేయాలంటే మరలా తిరిగి కట్టాలి. కట్టబడ్డ బలిపీఠం మీద ఏం చేశాడండి? ఆ పశువుని వధించి అక్కడ పెట్టినప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు చెప్పింది ఏంటంట? యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా. అయ్యా, వాళ్ళు ప్రార్థన చేస్తే సమాధానం ఇచ్చావు. ఇదని నేను కూడా ప్రార్థన చేస్తున్నా. నా ప్రార్థనకి ఏం కావాలి? జవాబు కావాలి. చెప్పు ఇది నాన్న. ఇంకా ఒక మంచి సన్నివేశం చెప్తాను మీకు. ఒక సన్నివేశం చెప్తాను వినండి. 22 ఆదికాండం, 22 ఆదికాండం. అలా అయితే ముందు ఇది చూద్దాం. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయం 24. ఆ రాత్రియే యెహోవా అతని ప్రత్యక్షమై, నేను తండ్రి అయిన అబ్రహాము దేవుడను, నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకము. నా దాసుని అబ్రహామును బట్టి నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదని చెప్పాను. అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసాను. దేవుడి వాక్యం నీ దీవించును గాక. ఇక్కడేం గమనిస్తున్నామండి? ఒక బలిపీఠం. ఆ యొక్క బలిపీఠం ఎట్లా ఉంది? బాగా వినండి. ఇస్సాకు మళ్ళాంటి వ్యక్తే. ఇక్కడ ఒక సమస్య వచ్చింది. ఇస్సాకు 3 బావులు కట్టించాడు. ఎస్సేకు, సిత్నా, రెహబోత్ అని త్రవిచ్చాడనమాట. ఆయన బావి తవ్వించినప్పుడు అందులో చక్కటి నీళ్లు వచ్చినాయి. వచ్చి మొదటి బావి తవ్వించాడు. తవ్వంగానే అక్కడ గెరార్ కాపురస్తులు వచ్చాడు. ఏమండి, ఈ స్థలం మాది, మీరు ఖాళీ చేయండి అన్నాడు. అలాగనే 2వ బావి తవ్వించాడు. అమాలేకీయులు వాళ్ళు కూడా చాలా చెప్పారు. ఇలాగ 3వ బావి కూడా అలా తవ్వించాడు. అప్పుడు అనిపించింది ఇది కూడా తీసుకుంటారు కదా అని. ఏం చేశాడు? అయ్యా ఊరివారు రండి, ఈ బావి తీసేసుకోండి అని ఏం చేశాడు? ఒక రాత్రి కూర్చున్నాడు. గణాంధకార రాత్రుల్లో కూర్చున్నాడు ఒంటరిగా. ఎవరి సహాయం లేదు, ఎవరి ప్రేమ లేదు, ఎవరి ఆదరణ లేదు. 3 బావులు ఎంతో కష్టపడితో ఇచ్చానే, తీరా దాన్ని నేను అనుభవించేసరికి నా చేతికి అంది రాలేదని ఏం చేశాడు? ఆ రాత్రి వేళ ఆ చీకట్లో ఒంటరిగా కూర్చొని ఖచ్చితంగా ఏడుస్తున్నాడేమో. ఖచ్చితంగా కదా, బాధ కలగదా? 3 బావులు అంటే 3 పెద్ద పెద్ద ప్రాజెక్టులు. ఆ రోజుల్లో బావులు తవ్వి నీళ్ళంటే మామూలు విషయం కాదు అది. అర్థమవుతుందా? ఇప్పుడంటే మిషన్లు వచ్చినాయి. అప్పుడు ఒక బావి తవ్వాలంటే ఎంతోమంది పని చేయాలా. ఇంకోటి ఏంటంటే అన్ని ఎడారి భూములు అయ్యి నీళ్లు పడవు, భయంకరమైన పరిస్థితి. మరి తను చేసిన ప్రార్థన కావచ్చు, మరి ఏం జరిగింది? మొత్తానికి బావులు తవ్వాడు, బావులు నీరు వచ్చినాయి. ఇలా 3 బావులు అయిపోయిన తర్వాత ఒకరోజు రాత్రి చీకట్లో ఉన్నాడు. నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా ఏడుస్తున్నాడు. నేను ఒంటరి వాడిని అయిపోయానే, నాకు ఎవరు లేరే, నేను చేసిన ప్రతి పని మీద. ప్రేమిరా, ఎప్పుడు మనుషుడు ఎటువంటి వాడంటే తన తెలివిని, తన శక్తిని నమ్ముకుంటాడు. అవునా? చెప్పండి, అవునా కదా? తన తెలివిని, శక్తిని నమ్ముకుంటాడు. అది బాగా ఉంటే ఓకే. తర్వాత ఏం చేస్తాడు?
ఒకవేళ ఫెయిల్ అయిపోతే రెండో పని ఏంటి తెలుసు, వెంటనే తెలియకుండానే ఈ యొక్క హృదయం పగిలిపోయి తెలియకుండా కళ్ళ నీళ్ళు వస్తూ ఉంటాయి. అది మనిషి యొక్క జీవితం. ఆ సమయంలో బహుశా ఇస్సాకు పక్కన ఎవరు లేరు కదా. ఫెయిల్, అన్నిట్లో ఫెయిల్. 3 బావులు ఫెయిల్. తవ్వాడు, నీళ్ళు వచ్చినాయి, అక్కడి నుంచి తరివేయబడతా ఉన్నాడు. ఆ రాత్రిపూట చీకట్లో కూర్చున్నాడు. దేవుడు సంధించాడు, ఇస్సాకు భయపడవద్దు. ఇది చాలామందికి భయాలు ఉన్నాయండి. ఆ భయం చెప్పేవి కాదు. ఒక్కొక్కడికి ఒక భయం. ఆ భయంతో వెళ్ళి భర్తకు చెప్పింది అనుకో, అది ఎట్లుంటుందంటే మే ఏంది సార్లే కానీ అంటాడు. భర్త వచ్చి భార్య ఏమండి ఇదే అంటాడు. అందుకే దేవుడు చక్కటి మాట్లాడు, ఎవరి సమస్య వాడికి కొండ. ఎవడి సమస్య వాడికి కొండ. పక్కనోడికి అది చాలా ఆవగించంత ఉండొచ్చు, కానీ ఎవడి సమస్య వాడికి ఏంటి కొండ. ఆ కొండను దేవుడు అంత చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, ఆ కొండలాంటి సమస్య ఎక్కడ వేయాలంట, సముద్రంలో పడవేయాలంట. సముద్రంలో పడవేయాలంటే ఏం చేయాలండి, ఏం చేయాలా, సముద్రం అంత కన్నీరు కావాలా. ఏ కష్టమే కదా, కష్టమే కదా. దేవుడంట ప్రతి ఒక్క వ్యక్తికి ఒక్కొక్క బుడ్డి ఇస్తాడంట. వేస్తాడండి, ఏం బుడ్డి, నీ కన్నీరు దాచడానికి ఒక బుడ్డి ఇస్తాడంట. నీకు ఒకవేళ ఆయన రక్తానికి విలువ కట్టలేవేమో, కానీ ఆయన నీకు కన్నీటికి ఏం చేస్తాడైనా విలువ కడతాడు. ఆ విలువ కొరకు ఏం చేస్తాడు తెలుసా, ఆ బుడ్డిని నీకోసం తీసుకొచ్చి పెడతాడు. ఆ బుడ్డి నిండిన దాకా చూస్తాడు. ఆ బుడ్డి నిండిన రోజునంటే ఏం చేస్తాడు తెలుసా, ఆయన కవలిలో రాస్తాడంట. ఏమని, ఆయన పుస్తకం ఉంటుందంట, ఈ రోజున పలానా స్త్రీ యొక్క బుడ్డి నిండిపోయింది. దేవదూత ఆమెకి ఏం అడుగుతుందో వింటున్నావు కదా, అది తీర్చిపోయి. ప్రిమిలరా, ఇది నీకు బుడ్డి నిన్నటల్లా. నీ బుడ్డి సగంతో ఉండి ఆగిపోయి ఏం చేస్తాం, ఇంకేళ్ళండి అంటాం. చేసి చేసి చాలా అయిపోయింది నాకు. బహుశా ఇస్సాకు చేసిన ప్రార్థనకి తనకి దేవుడిచ్చిన బుడ్డి నిండిందేమో. ఆ నిండిన బుడ్డిని వెంటనే ఏం చేశాడు, దేవుడు వచ్చాడు కిందకి, మాట్లాడుతున్నాడు. ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు రాత్రి కాల వేళల్లో. తన కార్తన కన్నీటిని దాచిన యొక్క బుడ్డి నిండిన తర్వాత ఏమో, ఏ ఇస్సాకు భయపడుతున్నావా? ఒక మాట చెప్పాడు, నీ తండ్రి నేను అబ్రహాము దేవుడను. అందుకే ఇప్పుడు చదివించింది, ముందు చదివి చూడ, ఎవరండి, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడును. అందుకే ఏమన్నాడు వెంటనే దేవుడు రాగానే, నేను ఎవరు దేవుడినో తెలుసా, అబ్రహాము దేవుడను. అంటే ఏంటి, నేను ఇంకా నీకు దేవుడిని అవ్వలేదు. I didn't become God for you. I'm a God of Abraham. అబ్రహాముకు దేవుడను నేను. ఇస్సాకుకి వెంటనే గుర్తొచ్చింది. ఏం గుర్తొచ్చింది, తనకు తండ్రి బలిపీఠం మీద పశువు వధించి మోకాళ్ళని యేసయ్యతో మాట్లాడటం గుర్తొచ్చింది. ఇది ఏమైంది, ఆ బలిపీఠం లేదు ఇస్సాకు దగ్గర. There is no time for prayer. ప్రార్థన చేయడానికి సమయం లేదు. బావి తవ్వటానికి సమయం ఉన్నది, తినటానికి సమయం ఉంది, నిద్రపోవడానికి సమయం ఉంది. కానీ ఏ సువార్త కూర్చొని ప్రార్థన చేసి ఆయనతో మాట్లాడటకు మనకేం లేదంట, సమయం లేదు. There is no time. ఆ టైం లేదు కాబట్టే మాలాంటి పాస్టర్లు ఏం చేస్తారు పాపము, ఈ ప్రార్థన కుడికలు పెడతారు. అరే నాయనలారా, కనీసం వచ్చి ఈ టైంలో వచ్చి కూర్చుంటారు. నాయనలా మీరు ఇటు కూర్చోరు ఏండి, కనీసం మీరు ఇప్పుడన్నా వచ్చి కూర్చోండి. ఎందుకు తెలుసా, నువ్వు బలి పశువుగా మార్చబడాలని. యు వాంట్ టు బికమ్ ఏ సాక్రిఫిషియల్ యానిమల్. నువ్వు పశువుగా మార్చబడాలి. ఎలాగా, ఆ బలిపీఠం మీద ఉన్నాక పశువుని ఏం చేస్తారు తెలుసు, ముందు ఏం చేస్తారండి, కాళ్ళు చేతులన్నీ వదిలేస్తారా? చెప్పండి, మనుషులు కోస్తాం, అన్నీ కోస్తాం. దాన్ని కోసేటప్పుడు చేతులు కాళ్ళు కడతారు. ఈ దినాన
నీ చేతులు, నీ కాళ్ళు నువ్వు కట్టుకుంటేనే నువ్వు ఏం చేస్తావు? బలి పశువుగా మార్చబడతావు. బలి పశువుని వధించటం గొప్ప కాదు, ఆ బలిపీఠం మీద నువ్వు పశువుగా వధింపబడాలి. అర్థమవుతుందా? బలిపీఠం మీద పశువు వధింపబడాలంటే ఆ నరికేవాడు ఏమేమి నరుకుతాడు? మెడ నరుకుతాడు, కాలు నరుకుతాడు, చేయి నరుకుతాడు, మధ్య నరుకుతాడు. నరికి ఏం చేస్తాడు? దాన్ని మొత్తానికి చంపేస్తాడు. దాని జీవం ఉండదు, దాంట్లో ఇంకా చచ్చిపోతుంది. చచ్చిపోయినప్పుడు అప్పుడు దానికి అగ్ని వేస్తారట. ఆ యొక్క అగ్నిలోంచి వచ్చిన ధూపము ఆకాశానికి, దేవునికి సన్నిధికి వెళ్తారు. ఎంత పని కష్టం కదండి. సో ఇది నన్ను దేవునితో అడుగుతున్నాడు. బలిపీఠం మీద ఆ యొక్క పశువు ఎవరు గుర్తొచ్చారు? ఇస్సాకు గుర్తొచ్చారు. అంతేకాదు, ఒకప్పుడు ఇస్సాకు కూడా ఆ బలిపీఠం మీద బలి పశువుగా కట్టబడి ఉన్నప్పుడు తనకు కూడా రోజులు గుర్తొచ్చినాయి. ఎందుకు నేను తరమబడుతున్నాను, ఎందుకు నాకు అన్ని విషయాలు వ్యతిరేకమవుతున్నాయి. దెన్ హీ థింకింగ్ అబౌట్ హిమ్సెల్ఫ్, తన గురించి ఆలోచన చేశాడు. మా నాయన యేసయ్యతో మాట్లాడేవాడు బలిపీఠం దగ్గర. ఇది నాన్న అన్నీ ఉన్నాయి, నాకు తినటానికి ఉండటానికి పనివారు అన్నీ ఉన్నాయి, కానీ యేసు ప్రభుతో మాట్లాడటానికి నాకు బలిపీఠము లేదు, యేసు ప్రభుతో మాట్లాడడానికి నాకు సమయము లేదు. ఏం చేస్తాడంటేనే ఆ అర్ధరాత్రి వేళ వెంటనే బలిపీఠాన్ని కట్టాడు. కట్టి అక్కడ ప్రార్థన చేశాడు. ఎందుకు ఈ విషయం చెప్తానంటే, అన్న ఇంటికి పోయి ఒప్పుకుంటానులే అన్న, నేను ప్రార్థన చేయటం లేదని. ఇంటికి పోయి ఒప్పుకుంటానులే అన్న, రేపు బాగా ప్రార్థన చేస్తాను. నో, ఇదే అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినం. ప్రియమిత్రులారా, ఏ రోజైతే బాగా గుర్తుపెట్టుకోండి, ఏ రోజు మనిషి చచ్చిపోతాడో ఆ రోజున ఎవరైతే పరలోక రాజ్యానికి అక్కడ ఆయన దగ్గరికి వెళ్తారో అప్పుడే వాడికి రక్షణ దినం. అర్థమవుతుంది. నేను 1950లో రక్షింపబడ్డాను అది కాదు, ప్రతిరోజు నువ్వు రక్షింపబడాల్సిందే. చెడు చూడటం లేదా, చెడు వినటం లేదా, చెడు చేయటం లేదా? నువ్వు చెడు చేస్తున్న సమయంలో యేసు ప్రభువారు వస్తే నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్తావా? అనేక మరి పరలోక రాజ్యంలో ఆ సింహాసనం మీద కూర్చోగలవా? ఇది నీకు తెలుసు. ప్రతి రాత్రి నీ జీవితం నీకు అర్థమైపోయింది, ఈ దినాన యేసయ్య వస్తే ఈ యొక్క రక్షణ ఓడైన పరలోక రాజ్యంలోకి నేను కూడా ఉంటాను అని నీకు తెలుసు. నీ జీవితం తెలుసు, నీ పడక నడక అన్నీ తెలుసు నీకు, యేసయ్యకి తెలుసు. కానీ ఏం చేస్తాం? అందరి ముందు బుకాయిస్తాం, అందరు నోళ్ళు ముప్పిస్తాం, తప్పు చేస్తున్నా సరే నోరు ముప్పిస్తాం, ఎంత ఎదురు దాడి చేస్తామో. తప్పు ఒప్పుకుంటానికి అస్సలు ఇష్టపడం. నువ్వు ఒప్పుకోనంత కాలము నీ రోగము నిన్ను విడిచిపెట్టిపోదు. నువ్వు ఎప్పుడు బలి పశువుగా మార్చబడలేవు. కాబట్టి ఇస్సాకు ఏం గుర్తొచ్చింది? బలిపీఠం వెంటనే కట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. వెంటనే మరలా గెరారు కాపురస్తులు మళ్ళీ టకటగా వచ్చారు. ఉదయాన్నే అమ్మాలిగలు అనరాగానే, ఏంది ప్రభువా, విరిగిపోయి నలిగిపోయి నీ పాదాల దగ్గరికి వచ్చా, నేను నన్ను ఇంకా కరుణించవా యేసయ్యా? వెంటనే వచ్చి, అయ్యా ఏమన్నారండి వాళ్ళు? అయ్యా మమ్మల్ని విడిచిపెట్టి పోవద్దు, నీకు దేవుడు తోడై ఉన్నాడు మాకు తెలుసు అయ్యా, మమ్మల్ని విడిచిపెట్టి మాతోనే ఉండాలి. నువ్వు ప్రియమైన ఒక్కరోజు చేసిన ప్రార్థనకి దేవుడు జవాబిస్తే ఎన్ని రాత్రులు గడిచిపోయి నీ జీవితంలో. నీకు నీ నిద్ర చాలా విలువైనది. నీ విలువైన నిద్ర పాడు చేసుకొని దేవునితో మాట్లాడుతూ ఉంటే ఇటువంటి గొప్ప కార్యములు దేవుడు ఎన్నో చేస్తాడు. నీ శత్రువులు నీకు మిత్రులుగా మారుస్తాడు దేవుడు. నీ అనారోగ్యానికి అరికడతాడు దేవుడు. నీ పీడ పిశాచిని పోగొడతాడు దేవుడు. నీకు అసమాధానాన్ని తీసేస్తాడు దేవుడు. ఒకరోజు రాత్రి మేల్కొని ప్రార్థన చేయాలంటే ఎంత కష్టమో కదా. నిద్రని విలువైనది నీ నిద్ర, కానీ అంతకన్నా ముఖ్యం తెలుసా, విలువైనది నీ జీవితం. ఆ జీవితం విలువగా ఉండాలంటే ప్రతి వారానికి 2-3 రాత్రులు లేకపోవచ్చు, ఏం పర్లా. 3 గంటలకు 4 గంటలే నీ కుటుంబం కొరకు, నీ వారి కొరకు, నీ ఇరుగు పొరుగు వరకు ప్రార్థన చేస్తామంటే దేవుడు దిగొచ్చి నిలబడతాడమ్మా నీకేం కావాలి అని.
లేచిన కాడ నుంచి నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయటమే సరిపోయా, నీ కుటుంబం చీముడు చెట్టమే సరిపోయింది, అంతేనా? ఏడవటం చీముడు అయ్యా అనుకుంటా. ఎప్పుడు ఇరుగు పొరుగు వారి కొరకు చీముడు చీదేవా? ఇరుగు పొరుగు వారి కొరకు కన్నీరు కార్చావా? ఇరుగు పొరుగు వారి కొరకు ఉపవాసం ఉన్నావా? నువ్వు నా కోసం ఉంటే కష్టం అన్న వెలువడి, నువ్వు నాకు షుగర్ వస్తుందన్నా, అది పోయింది డౌన్ అయితే వీళ్ళది ఎక్కిద్ది, లేదా బీపీ పెరిగిద్ది. మాకు ఉన్నాయి. ఉపవాస కూడికి మంగళవారం 8 గంటలకు బోధింటాం. ఉదయం నుంచి ఏంలే, ఖాళీ కడుపులతో ఉంటాం. కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా? కాబట్టి మొదటి అనుభవం ఏదంట, బలిపీఠం. ఇంకా చెప్తావా? సమయము అయిపోతున్నట్టుంది, 9:10 కదా. ఇంకో 10 నిమిషాల్లో ఒక మాట ముగిస్తాను. అదేవిధంగా 22 ఆదికాండం ఇక్కడ కూడా చూస్తాం. 22 ఆదికాండం 2వ వచనం, అయితే మొదటి చదువుతున్నా. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా నేను. అప్పుడు ఆయన, నీకొక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పుబో పర్వతంలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పిన. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిద గంత కట్టి తన పనివారు ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. 3వ నాడు అబ్రహాము కనులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి, దేవుడి వాక్యంతో మనతో మాట్లాడను గాక. ఇది చాలాసార్లు వినుంటాం కదా. అబ్రహాము ఇస్సాకు విన్నావా లేదా? ఇప్పుడు చక్కటి మాట వింటూ వద్దాం. అబ్రహాము ఇస్సాకు పని వారు బయలుదేరారు గాడిద మీద. ఎన్ని రోజులండి? 3 రోజులు. 3 రోజులు ప్రయాణం చేశారు. ఇక్కడ దేవుడి తలంపు ఏంటంటే, ఎందుకు దేవుడు అబ్రహాముకి ఈ గడ్డు పరీక్ష తీసుకొచ్చాడు? ఎందుకు తీసుకొచ్చాడు చెప్పండి, తెలిసిన మాటేగా. ఎందుకు తెచ్చాడండి చెప్పండి, ఎందుకు తెచ్చాడు? అబ్రహాము ఇస్సాకుని బాగా ప్రేమిస్తున్నాడు, బాగుంది. అయితే ఇక్కడ ఒక చక్కటి మన ఏంటి, అబ్రహాము ఎట్లనగా అబ్రహాము అని పిలువగా చిత్తం ప్రభు అన్నాడు. అప్పుడు నీవు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకొని. ఎవరండి ఎక్కువ ప్రేమిస్తున్నాడు? దేవుడి కన్నా, ప్రార్థన కన్నా, బలిపీఠం కన్నా దేని ఎక్కువ ప్రేమిస్తున్నాడండి ఆయన? ఇస్సాకుని. ఇప్పుడు కూడా మనం కూడా ఏం చేస్తామండి? 8 గంటలకు పని అంటే ఏం చేస్తాం? 8:10కి వెళ్తారా చెప్పండి? అందరూ ఏం చేస్తారు? 7:45కే వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఏం చేస్తాం? అది కూడా టక 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 లేసి పరిగెడతా ఉంటాం. నీ పనికి ఎంత ఏమిస్తావు? విలువిస్తావు కదా. సో ఇక్కడ గమనించాలి, ఒక చక్కటి మాట మీకు చెప్తాను. అబ్రహాము మనకి ఇష్మాయిల్ తెలుసు కదా, హాగర్ యొక్క కుమారుడు. హాగర్ యొక్క కుమారుడిని శారా అంటది, అయ్యా ఈ హాగర్ని ఈ ఇష్మాయిల్ని ఇంట్లోంచి బయటికి పంపించే అన్నారు. అనగానే అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? ఏం చేస్తాడు? మోకాళ్ళని ప్రార్థించి ప్రభా అని ఏడుస్తాడు. ఏడ్చి చెప్తాడు, ప్రభా ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోమంటున్నాడు చూడయ్యా అని ఏం చేస్తున్నాడు? ఏడుస్తున్నాడు ఆయన. అటువంటి వ్యక్తి ఎవరి? హాగరు ఒక పని మనిషి లేకపోతే దాసి యొక్క కుమారుడు దాసిని వెళ్ళగొట్టమంటేనే ఏడుస్తున్నాడు. ఇప్పుడు తనకన్నా ఒకగానొక కుమారుడిని బలి ఇవ్వమనగానే అబ్రహాం ఎందుకు మాట్లాడకుండా బలి ఇవ్వటానికి వెళ్తున్నాడు? ఇప్పుడు ఆలోచించేసామా? చదువుతున్నప్పుడు దేవుడు నాతో నిజంగా అసలు ఇది చాలామందికి ఆలోచన వచ్చిండొచ్చు. హాగర్ కుమారుడిని ఇంట్లో నుంచి బయటికి పంపించమంటే ఏడుస్తున్నాడు. సొంత కుమారుణ్ణి శారాకి వారికి వాగ్దాన కుమారుణ్ణి బలియమంటే ఏడవట్లా. ఉదయాన్నే లేచాడు, కట్టెలు పోగు చేసుకున్నాడు, మరి కొంతమంది పనిని గాడి తీసుకున్నాడు, 3 దినాల ప్రయాణం చేశాడు. పిల్లరా ఇదే మనకు చివరి మాటతో ముగిచ్చేస్తాను. ఇంకా చాలామంది చెప్పను, ఇదొక మాట చెప్పి ముగిస్తాను. సో ఇక్కడ ఏం గమనిస్తున్నామనంటే అబ్రహాముకి
ఒక మాట అర్థమైంది. ఏమనేనంటే తన యొక్క జీవితంలో తనకు పొరపాటు చేశాడు. ఏంట పొరపాటు? దేవుడు తనతో కలిసి వాగ్దానం 18 అధ్యాయంలో చేశాడు. ఏమని? ఈ మీదకి నేను వస్తాను, నీకు కుమారుని ఇస్తానని చెప్పాడు. ఆ మాటని ఏం చేశాడు ఈ మనిషి? తప్పు చేసినాడు. తప్పు చేసేసి ఏమైపోయింది? హాగరు, ఈ హాగరు వల్ల వచ్చిన బిడ్డలు, మరి ఇంకా సమస్యలు జరుగుతుంది. ఇప్పుడు కాదు, 18లో చెప్పాడు, అంతకుముందు కూడా చెప్పాడు దేవుడు నీకు కుమారుని ఇస్తానని. ఈ సమయంలో శారా చెప్పింది ఏమని? అయ్యా, నేను ముసలిదాన్ని అయిపోతున్నాను, మరి నువ్వు కుమారుని కావాలి మనకి, అది హాగర్తో తప్పు చేయమని చెప్పినప్పుడు తప్పు చేస్తాడు, పుట్టేశాడు బిడ్డ. పుట్టిన తర్వాత ప్రేమలరా, ఇదని దేవుని ఇతనితో మాట్లాడుతున్న విషయం ఏంటంటే ఆ పుట్టిన బిడ్డ వలన అబ్రహాం యొక్క శరీరం మైలైపోయింది. ఏమైపోయిందండి? మైలైపోయింది. అబ్రహాముకి అర్థమైపోయింది. ఏమని? నా శరీరం మైలైపోయింది, నేను తప్పు చేశాను. దేవుడు నాకు ఎక్కడ? హారాన్లోనే చెప్పాడు నీకు బిడ్డనిస్తాను, నీకు అన్ని ఇస్తానని చెప్పాడు. ఆయన మాట నేను ధిక్కరించి నేను తప్పు చేశాను. అర్థం చేసుకున్నాడు. ఏమని? నా శరీరము పరిశుద్ధపరచబడాలి అంటే ఏం చేయాలి? నేను ఇస్సాకు నేను బలి ఇవ్వాలి. ఎందుకు తెలుసా ఇది? ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు అయ్యగారు మీరున్నారు, మీ పేరేంటి? డీనా. ఓకే, ఫైన్. ఇప్పుడు పిల్లలు ఉన్నారు నీకు. ఇప్పుడు మీరు ఒక పొరపాటు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి మీరు ఒక పొరపాటు చేసిన తర్వాత దేవుడు మీకు మంచి జ్వరం ఇచ్చి, టైఫాయిడ్ ఇచ్చి మూలను వేసాడు. ఏం చేస్తావు? మామూలుగా తగ్గిన తర్వాత మళ్ళీ మామూలుగా లేసి తిరుగుతావు. అదే కనుక నువ్వు చేసిన తప్పుకి నీ బిడ్డకి ఇచ్చాడుకి ఏమవుతుంది? ఇప్పుడు ఈ బాధ ఎక్కువ, ఆ బాధ ఎక్కువ. నీ వలన నీ బిడ్డని శిక్షిస్తూ ఉంటే దేవుడు లోపలైతుంది తెలుసా, మసిలిపోతుంది, కుమిలిపోతుంది, పెండబడతా ఉంటావు లోపల. అయ్యో, నేను చేసిన పొరపాటుకి నా బిడ్డకి శిక్ష. ఈ దినాన్న కుటుంబాల్లో ఇది అర్థం కావటం లేదు. ఎందుకు సమస్యలు వస్తున్నాయి నీ కుమార్తెకి? ఎందుకు సమస్య వస్తుంది నీ భర్తకి? ఎందుకు సమస్య వస్తుంది నీ అత్తమామలకి? నీ ద్వారా నీ ఇంట్లో పాపము దాగి ఉండటం ద్వారా దేవుడు నిన్ను శిక్షించక ఆ యొక్క శిక్షని ఇతరులకు చెప్తూ ఉన్నాడు. నువ్వు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తావో, నువ్వు ఎవరైతే ఎక్కువ ఇష్టపడతావో దేవుని కన్నెదుట వాళ్ళు శిక్షిస్తూ ఉంటే, అబ్రహాము కాబట్టి ఆ యొక్క మరి ఇస్సాకుని కట్టెలు తీసుకొని బయలుదేరాడు. ఇది నాన్న నువ్వు నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? వాడికి బాగలేదు కానీ హాస్పిటల్కి తీసుకెళ్తున్నావే, కానీ మోకరించి ప్రభువా నా వల్ల ఏం పొరపాటు జరిగిందో నాకు తెలుసు, నేను పొరపాటు చేశాను, నన్ను క్షమించి యేసయ్యా. అబ్రహాము 3 దినాలు గాడిద మీద ప్రయాణమయ్యాడు. 3 దినం తలెత్తి చూస్తే మోరియా పర్వతం చూస్తే 72 గంటలు దేవునితో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువా, ఐఎమ్ ఎ సిన్నర్. ఏదట? నా రొమ్మున నేను పాపము దాచుకొని ఎడలా. యోబు రాసిన గ్రంథం చూద్దాం మనం. కాబట్టి ఏం చేస్తుంది? దాచుకున్నాడు, తన రొమ్మున హాగర్ని దాచుకున్నాడు. ఐగుప్తు దేశం యొక్క దాసత్వాన్ని దాచుకున్నాడు. ఎంతో మైలైపోయిన శరీరము, భయంకరమైన దుస్థితిలో ఉన్న తనని ఆ మనసులోకి రాలేదు. అయ్యా, నేను చేసిన పొరపాటు అని బలిపీఠం దగ్గర వచ్చి విరిగిపోయి నలిగిపోయి క్షమాపణ యేసయ్యని అడగలేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? చూశాడు. ఈ మాట ఎట్లా చేశాడు? ఇస్సాకుని బలి ఇద్దుపా అన్నాడు. ఆ ఇస్సాకుని ఎప్పుడైతే తీసుకుంటానికి వెళ్ళాడు, అర్థమైపోయింది నాకు బదులుగా నా కుమారుని దేవుడు ఏం చేస్తున్నాడు? చంపేస్తున్నాడు. నేను చేసిన తప్పు నా కుమారుడు బలైపోతున్నాడు. ప్రేమిలరా, ఏం చేస్తాడండి? 72 గంటలు ఖచ్చితంగా ఆడకన్నీరు కార్చాడు. అందుకే ఆ రాత్రి కూడా ఇస్సాకు కూడా ఎక్కడున్నాడు? ఒంటరిగా ఉన్నాడు, ఎవరితో మాట్లాడలా, ఏడుస్తున్నాడేమో. ఈ తండ్రి ఏం చేస్తాడు?
అబ్రహాం ఖచ్చితంగా దేవుడితో మాట, ప్రభువా మైలైపోయింది నా శరీరం, నీకు నాకు నా యొక్క బాంధవ్యం దూరం అయిపోయింది హాగరు వల్ల, నన్ను క్షమించు. నా కుమారుని ఇవ్వటానికి కూడా వెనక తీయలే. ఎందుకు తెలుసా? నువ్వు నాతో మాట్లాడితే చాలు యేసయ్యా, నువ్వు నాతో ఉంటే చాలు యేసయ్యా, నువ్వు లేకపోతే నేను లేను యేసయ్యా, నా కుమారుడు నాకు ముఖ్యం కాదు, నువ్వు నాతో మాట్లాడావు. చాలా రోజుల తర్వాత, దాదాపు 15-16 సంవత్సరాలు ఇస్సాకు పుట్టిన మాటలు లేవు, దేవునితో మాట్లాడుతున్నాడు. ఒక్కరోజు యేసయ్యతో మాట్లాడితే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? ఎన్ని సంవత్సరాలు అయిపోయింది, నీ పాపము నేను ఏళ్తా ఉంటే, నీ యేసయ్య నీతో మాట్లాడకుండా ఉంటే, ఎందుకు తెలుసా? నీ శరీరం మైలైపోయింది. వెంటనే వెళ్ళాడు, ఏం చేశాడండి? ఆ యొక్క కట్టెల మీద ఆ బలిపీఠం కట్టాడు, ఆ కట్టెలపై పరిచాడు, చేతులు కాళ్ళు కట్టేశాడు. కట్టేటప్పుడు ఆ యొక్క కుమారుడు అడిగాడు, నాయన కట్టెలు ఉన్నాయి, నిప్పున్నాయి, బలి పశువు ఎక్కడా చెప్పాడు. ఆ మాట ఎందుకు అడిగాడు తెలుసా? బలిపీఠం మీద వధించబోయే ఆ పశువు ఎలాగుండాలి? పవిత్రంగా ఉండాలి. బాగా వినండి, ఎలా ఉండాలి? పవిత్రంగా ఉంటేనే బలిపీఠం మీద పశువు వధింపబడాలి. అది ఇంకొక పశువుని కూడకూడదు, అంత పవిత్రంగా ఉండే పశువుని వధించాలి. ఆ మాట అడిగినప్పుడు దేవుడు అనే ఉన్నాడు, అబ్రహాం గారు దేవుడే చూసుకుంటాడు అన్నాడు. అప్పుడు అర్థమైపోయింది ఇస్సాకుకి, ఆ బలి పశువు ఎవరు? నేనే. వచ్చాడు ఆ బలి పశువు, ఎక్కడ ఉన్నాడు? నోరు మూసుకుని ఏం మాట్లాడలా, కాళ్ళు చేతులు కట్టబడ్డాయి, ఆ బలిపీఠం మీద పశువులాగా పడుకున్నాడు, నోరు విప్పలేదు. అనుకున్నాడేమో, నేను అనుకుంటాను పరలోకంలో అందరూ లేచి నిలబడి ఉంటారు. ఈ యవనస్తుడు పెద్ద చిన్నపిల్లడేం కాదు, వాళ్ళ నాన్న దోసి పరిగెట్టవచ్చు, కానీ ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించి వారి దగ్గర గొర్రెపిల్లలాగా మౌనంగా ఉంటుందో అలాగే ఇస్సాకు మౌనంగా ఉన్నాడు, ఏం మాట్లాడలా. తండ్రి కాళ్ళు చేతులు కట్టేశాడండి. అనుకున్నాడే, దేవా ఐఎమ్ సో హ్యాపీ టుడే, ప్రభా నేను చాలా సంతోషంగా. ఎందుకు తెలుసా? బలిపీఠం మీద నన్ను పడుకోబెట్టావు అంటే నేను పవిత్రుడను, పరిశుద్ధుడను, నీవు అంగీకరించు అర్పణను నేను నీకు వందనాలయ్యా. ప్రియమిత్రులారా, ఒకసారి ఆలోచన చేసావా? ఆ బలిపీఠం మీద ఎవరున్నారు? ఇస్సాకు. అన్నీ అర్థమవుతుంది తనకి, తను చంపబోతున్నాడు. మా నాన్న ఏమనుకున్నాడు? దేవా నీకు వందనాలు, నన్ను నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టే ఈ బలి పశువు నేను మార్చబడ్డాను. ఇక్కడ మా నాయన చేసిన పాపం కొరకు నేను చచ్చిపోతా. తెలుసా? మా నాయన చేసిన పాపం కొరకు ఏమండి వేరే కొట్టుకుంటావా? నీ భర్త కొరకు, నీ భార్య కొరకు, నీ బిడ్డల కొరకు, నిరుగు పొరుగు వారి కొరకు, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ కొరకు విరగొట్టుకుంటే కన్నీటి ప్రార్థన చేయగలవా? ఆ కుమారుడు ఆ రకమైన ప్రార్థనకి నేను అనుకుంటా దేవుడు పులకించిపోయి ఉంటాడు. ఇస్సాకు నువ్వు మామూలు వ్యక్తి కదా నువ్వు. అది గుర్తొచ్చింది ఎవరికి? ఇస్సాకుకి. తన కళ్ళంతా ఎక్కడున్నాయి? బావి మీదే ఉన్నాయి. అందుకే ఇప్పుడు గుర్తొచ్చి, ప్రభువా నీకన్నా నేనేం చేశాను? బావులను ప్రేమించా. అబ్రహాము నీకన్నా ఇస్సాకుని ప్రేమించాడు, నీకన్నా హాగర్ని ప్రేమించాడు. వధింపబడుతున్నాడు అక్కడ ఇస్సాకు. వధింపబడటానికి బలిపీఠం కట్టాడు ఇస్సాకు. ప్రియమిత్రులారా, ఇదని దేవునితో మాట్లాడచ్చు. ప్రభువా ఏంటంట? అబ్రహాము తను తప్పు చేయటం మూలన తన శరీరం మైలైపోతే ప్రభువా తనతో నువ్వు మాట్లాడావు. బలిపీఠం మీద వధింపబడే శిశువు ఎవరు? ఇస్సాకు. ఆ శిశువుని వధించడానికి వెనక తీయలేదు. ఎందుకు తెలుసా? దేవునికి తనకేం పెరిగింది? దూరం పెరిగింది. ఇదని దేవుని, ప్రభా నేనైతే వధింపబడలేను, కానీ ప్రభా విరిగిన నలిగిన మనసుతో నీ పాదాల దగ్గరికి చేరుతున్నా. బలిపీఠం మీద ఉన్న పశువు వల్లే నేను విరగొట్టుకుంటా. బలిపీఠం మీద పశువు వల్లే నేను ప్రాణం ఇచ్చేస్తాను ప్రభా. నీ కొరకు నేను జీవిస్తాను. ఈ లోకము దృష్టిలో నేను చచ్చిపోతాను ప్రభా, నీ కొరకు నేను జీవిస్తా. ప్రియమిత్రులారా, ఎవరైతే అలాగ జీవిస్తారో వారి ప్రార్థన చేస్తాడో, ప్రార్థన ఆలకించువాడా సర్వశరీరులు నీ యొద్దకు 65 కీర్తనలో ఏంటంటే నీ యొద్దకు వస్తారు. ఎందుకు వస్తారంట? ఇక ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు. ఎప్పుడు? మొట్టమొదటిగా
బలి పశువు అదే వధింపబడాలి. చెప్పు ప్రభా, ఆ బలి పశువు మీద, ఆ బలిపీఠం మీద నేను పశువుగా ఉంటాను. కాబట్టి అబ్రహాం కూడా ఏం చేశాడు? తన బలిపీఠాన్ని తనే కట్టాడు. ఇస్సాకు ఏం చేశాడు? తన బలిపీఠాన్ని తనే కట్టాడు. ఏలియా గారు ఏం చేశారు? తన బలిపీఠాన్ని తనే కట్టాడు. ఇప్పుడు చెప్పండి, కట్టుకుందామా? అయ్యా, అబ్రహాం తప్పు చేసి బలిపీఠం కట్టాడు. ఇస్సాకేమో బావులను ప్రేమించి తన శక్తిని, తనకి ఆరోగ్యాన్ని, తనకి తెలివిని నమ్ముకొని బతుకుతూ ఉన్నాడు. ప్రభుకి చెప్పు, ప్రభా ఇవి కాదు నాయనా, ఈరోజు బలిపీఠం పడద్రోయబడి ఉన్నానయ్యా, 2 మనసులతో ఉన్నాను ప్రభా. ఇదేనా వాళ్ళ దేవుడు అని చెప్పడానికి నా జీవితంలో ఆ పవిత్రత, పరిశుద్ధత లేదు నాయనా, నన్ను క్షమించయ్యా. నన్ను చూసినప్పుడు నా బిడ్డలో గర్వంగా ఫీల్ అవ్వాలా. మా అమ్మ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, మా నాయన ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. లేకపోతే చెప్పు, మన బిడ్డలు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. ఒక్కొక్కరి ఇంట్లో ఒకరు ప్రార్థన దేవుడు వింటూ ఉంటాడు. ఆ వ్యక్తిని వింతు కాకూడదు. ఈరోజు రాత్రి అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవుడు ప్రార్థన ఆలకించా. ఎంత బాగుందండి. ఎన్ని సంవత్సరాల కింద జరిగిన విషయాలు ఇవి. ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? కొన్ని వందల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ ప్రార్థన చేశాడు ఏలియా. ఇప్పుడు కొంచెం సమయం ప్రార్థన చేయలేకపోతున్నాం. దేవుడు, ప్రభా బలిపీఠం మీద పశువు మార్చబడతా, పడద్రోయబడి ఉన్నాను ప్రభా. 12 గోత్రములు ఆ రాళ్ళు ఏం చూపిస్తుంట? కఠినత్వం చూపిస్తున్నాయి అంట రాయి. అయ్యా, మొదటి ఉన్న ఇక యోర్దాన్లో మునిగున్న రాయి వల్లే నీ నీటితోటి, నీ వాక్యంతో నన్ను నింపయ్యా. నా హృదయంలో గంతకమ్మంట, అంటే బాగా తవ్వింది, ఆ హృదయంలో నీళ్ళతో నింపారంట. ఇదన్నారు ప్రభా, నా హృదయం నిండా నీ వాక్యమే నీరు నింపయ్యా. అది ఎండిపోయిందయ్యా, పడద్రోయబడి ఉన్నానయ్యా, నేను చచ్చిపోయే స్థితిలోనే ఉన్నానయ్యా. ప్రభా నాకు మరలా జీవం అయ్యా, నీ కొరకు నేను జీవిస్తా. నేను కోల్పోయిన ప్రతి ఆశీర్వాదం, నేను కోల్పోయిన ప్రతి ఉన్నతమైన స్థితి, నా పాప రోత జీవితం నన్ను అణిచివేసి నీ ప్రభా, నన్ను అవి రాజ్యం చేస్తాను ఈ ప్రభా. అబ్రహాము వలె ఉన్నానే, దాచుకున్నానయ్యా ప్రభా. ఇస్సాకు వాటిని నమ్ముకొని బ్రతికాడు, నిన్ను నమ్ముకోలేదు ప్రభా. దేవుడికి రా ప్రభా. పడిపోయిన బలిపీఠాన్ని ఏలియా కట్టాడు. బలిపీఠం లేకపోతే ఇస్సాకు బలిపీఠాన్ని కట్టాడు, అబ్రహాము కట్టాడు. ఇది నేను కూడా కడతాను. నిత్యము మొదట నా జీవితంలో వెలగాలి, నిత్యము నా కుటుంబంలో వెలగాలి, నిత్యము నా సంఘంలో వెలగాలి. చెప్తావా యేసయ్యకి? ప్రభా నేను ఆరిపోయి ఉన్నానయ్యా, నా బలిపీఠం పాడైపోయిందయ్యా, పడిపోయి ఉన్నానయ్యా, నన్ను తిరగ కట్టయ్యా. నాకు మరలా మునుపటి జీవితం నీటితో, జీవజలం ఊటతో కలిగిన నీరుని నా జీవితంలో నింపయ్యా, నా హృదయంలో నింపయ్యా, నా శరీరం నింపయ్యా. ఈ జీవితం నీ కొరికేనే. అటువంటి జీవితం జీవిస్తేనే పరలోక రాజ్యంలో ఆయన సింహాసనం మీద కూర్చుంటాం. లేకపోతే చెప్పండి, లేకపోతే నామకార్థ క్రైస్తవులుగా భూమి మీద మిగిలిపోతాం. వద్దు మనకి. ఇంతకాలం బ్రతికిన క్రీస్తు కొరకు, ఆయన కొరకు జీవించాలి. కాబట్టి 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి, మోకరించండి. దేవునితో మాట్లాడితే, ప్రభా పడిపోయి ఉన్నాను. అబ్రహాము ఇస్సాకుని ప్రేమించాడు, నీకన్నా ప్రేమించాడు. 1, తన శరీరం మైలైపోయింది ప్రభా. ఈ 2 నిమిత్తం ఇది నాన్న అబ్రహాంని మీరు పరీక్ష చేశారు, పరిశోధించారు. తన శరీరాన్ని మైల్ నుంచి బయటికి తీసుకురావటానికి సమయం ఇచ్చావు. ఇది నాకును ఇచ్చావు ప్రభా. నేను నీ దగ్గరికి తీసుకొచ్చుకుంటున్నా ప్రభా. నన్ను నేను కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాను ప్రభా. బలిపీఠం మీద నలిగిపోవటానికి ఇష్టపడున్నాను ప్రభా. నా జీవితాన్ని మారుస్తావా? సాక్ష్యం కోల్పోతూ ఉన్నాను ప్రభా. అబ్రహాం కోల్పోయాడు సాక్ష్యాన్ని. ఇస్సాకు మీద శత్రువులను దుమ్మిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. తన యొక్క ఉన్నతమైన ఆలోచనలో, శరీరం మీద నమ్మకం ఉంది తనకి. కానీ ఇతను ఒంటరిగా కూర్చొని ఉన్నాడు. దేవుడు దర్శించాడు, ఇస్సాకు భయపడద్దు, నేను తండ్రికి దేవుడుగా ఉన్నాను. ఒకప్పుడు బలిపీఠం మీద పరిశుద్ధమైన పశువుగా ఉండడానికి ఇష్టపడ్డావు. ఇది నానా నువ్వు నాకు దూరం అయిపోయావు.
నీ పనులు నీకు ఎక్కువ అయిపోయినాయి, నీ యొక్క ఆలోచన నీకు ఎక్కువ అయిపోయింది. దేవునితో మాట్లాడుతున్నాడు, ప్రభువా నన్ను క్షమించేయ, విరిగిపోటుకు నెలిగిపోటుకు నేను మరలా నీ దగ్గరికి వచ్చాను ప్రభా. పడద్రోయబడి ఉన్నానయ్యా 2 తలంపులతోటి. కొంతసేపు దేవుని కొరకు జీవిస్తున్నా, కొంతసేపు లోకం కొరకు జీవిస్తున్నా. లోకంలో ఉన్న చెడుగంతా నా పడకని మార్చిని, నా యొక్క ఆలోచనని మార్చిని, నా కూర్చుంటాన్ని మార్చిని, నేను నడిచి వెళ్తున్న విధానం మార్చింది. నాకు తెలుసు ప్రభువా, నన్ను క్షమించు, మరలా కట్టు నాయన. ఏ రాళ్ళైతే పడద్రోయబడిన రీతిన నా యొక్క చిత్తం మరలా నాకు రాతి గల మనసుకి జీవజలంలో ఓట నీకు వాక్యం నాకు ఇచ్చావు దేవా. దాంతో నింపుతున్న దేవా నీకు స్తోత్రం ప్రభా. సహాయం చేస్తావా? నన్ను మరలా నింపు అయ్యా, నాకు మరలా జీవమి అయ్యా. పడద్రోయబడిన నన్ను మరలా తిరిగి కట్టయ్యా. అలా నీకు ఆశ ఉంటే నీ దేవుడి దగ్గర హృదయపూర్వకంగా క్షమాపణ అడుగు. ప్రభా నన్ను క్షమించు, పడిపోయి ఉన్నాను, తిరిగి కట్టుటకు నువ్వు మరలా వచ్చావయ్యా నా దగ్గరికి. ఇప్పుడు దాకా నీకు వాక్యంతో నింపడానికి ఇష్టపడ్డావు. రాతి మనసును తీసివేసి మాంసపు గుండెని దయచేయి అయ్యా. ఈ రాతి గుండె వల్ల ప్రభా నా కుటుంబం ఎంతో నష్టపోతూ ఉంది. అబ్రహాం అయితే ఏడుస్తున్నాడు, అయ్యా ఇస్సాకుని బలి ఇవ్వటానికి గల కారణం నా పాపమే, ఇస్సాకుని బలి ఇవ్వటానికి గల కారణం నా శరీరం మైలైపోయింది. తీర్మానం చేసుకో. నీ వల్ల నీ కుటుంబం శిక్షింపబడుతుందా? నీ వల్ల నీ కుటుంబంలో ఎంతో సమస్య ఉన్నది, కనువిప్పు కలగటం లేదా? నీకు ఎంతో డబ్బు ఖర్చు అయిపోతుంది, మనసులో నెమ్మది లేదు, నీకు ఊరికి గొడవలు అయిపోతా ఉన్నాయి, ప్రశాంతత. దానికి కారణం నువ్వే. ఎదుటి మనిషిని దూషించుకోవద్దు, ఎదుటి మనిషిని ఏలెత్తి చూపించుకోకు. నువ్వు పరీక్ష చేసుకో. ప్రభుకి చెప్పు, ప్రభా నా వల్లే నా కనువిప్పు కలుగు చేసావయ్యా. ఒకరోజు రాత్రి క్షమాపణ అడుగు. ఇటువంటి క్షమాపణ ఇవ్వాలి దేవుని. ప్రభా నన్ను క్షమించు, నీ పశ్చిమ రక్తంతో నన్ను కడుగు, నూతనమైన జీవితం నాకు దయచేయి. సిలువలో చాపినా రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. నన్ను విడువక ఎడబాయక దాచితివా, నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా. యేసయ్యా కన్నీటి బ్రతుకును నీ చేతి నీడలో యేసయ్యా. నీ చేతి నీడలో. ప్రభు, ఈ మొదటి రాత్రి నీవు పడగొట్టుకున్న నీ బలిపీఠాలను ఉద్దేశించి మాట్లాడారు. బావులు తవ్విన జలలు గల ఊటలే ఉన్న
తండ్రి పేరు కలిగిన తనయుడే అయినా తన కన్నీటికి కారణం తన కోసం ఒక బలిపీఠం లేకపోవటమే. ఎన్ని వాగ్దానాలున్నా తన వేదనకి అబ్రహాము కన్యలకు కారణం తనకొక బలిపీఠం లేకపోవటమే. బయలు మధ్యలో, అభక్త ప్రవక్తల మధ్యలో అవమానాలకు కారణం ఏలియా పడగొట్టుకున్న బలిపీఠమే. ఎప్పుడైతే వారు వారి బలిపీఠాలను సరిచేశారో ఆకాశం నుంచి మహిమ దిగి వచ్చింది. ఆ మహిమ ఈ రాత్రి మీపై ఉండునుగాక. ఆ ప్రార్థన అనుభవం మీలో ఉండునుగాక. రాబోయే సంవత్సరానికి పునాదిగా ఒక నూతన బలిపీఠాన్ని నీ కొరకు నువ్వు కట్టుకోవాలని మాట్లాడిన మాటలను ఇదిగో ఈ రాత్రి ఒక బలిపీఠపు పునాదిగా మార్చుకొని మిగిలిన 2 రోజులు, రాబోయే దినములు నీ జీవితం ఒక విప్లవాత్మకమైన ఆశీర్వాదానికి మరలా ఈ బలిపీఠం కట్టబడనుగాక. ఓ చక్కటి బలిపీఠం కట్టుకోవాలని ఆశ కలిగిన వారు చేతులు ఆకాశం వైపు ఎత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఎంత నమ్మదగిన దేవుడో ప్రభువా, మీ సన్నిధిలో సరిచేసుకునే భాగ్యం ఇచ్చావయ్యా. అందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఒకవేళ నీ రక్తపు విలువను నేను మరచిపోవచ్చు, నిర్లక్ష్యం చేయవచ్చు, కానీ నా కన్నీళ్లను కవిలలో దాచిన నా యేసయ్యా, మీ ప్రజలుగా మేము మీ పాద సన్నిధికి చేరవచ్చు. ఈ రాత్రి మరలా మా బలిపీఠాలను మీరు సరిచేయాలని ఉద్దేశించి మీ దాసుని నోటి నుంచి మీరు మాట్లాడిన ప్రతి మాటకై మీకు స్తోత్రము నాయనా. ఈ మాటల ద్వారా ఒక నూతన బలిపీఠాలు మా జీవితాల్లో కట్టబడునుగాక. ప్రార్థన బలిపీఠాలు కట్టబడునుగాక. కన్నీటి బలిపీఠాలు కట్టబడునుగాక. ఉజ్జీవించబడిన బలిపీఠాలు కట్టబడునుగాక. కుటుంబాలు కట్టుకోగలిగిన బలిపీఠాలు, ఆశీర్వాదపు బాటలు వేసుకోగలిగిన బలిపీఠాలు ఈ రాత్రి, మొదటి రాత్రి మీరు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా, ఈ మాటలు మా గుండెల్లో పదిలము చేసి రాబోయే దినాలకు ఆశీర్వాదకరంగా మార్చి మా పితరుల కన్నీళ్లను తుడిచిన ఆ చేతులతోనే ఈ రాత్రి మా సమస్యలను, మా దుఃఖమును నాట్యముగా మార్చమని ప్రార్థిస్తూ ఈ మొదటి కూడికలో పాల్గొన్న మీ బిడ్డలను నిశ్చయముగా దీవించి ఇదిగో ఏ బలిపీఠం అయితే కట్టాలని ఉద్దేశించారు, ఏలియాను గొప్ప చేసినట్లు, అబ్రహామును ఆశీర్వదించినట్లు, ఇస్సాకును జ్ఞాపకము చేసుకున్నట్లు ఈ రాత్రి నీ సముఖమున మోకరించి చేతులెత్తిన ప్రతి చేతిని జ్ఞాపకము చేసుకొనబడునుగాక. ప్రతి హృదయము కట్టబడునుగాక. ప్రతి కన్నీలు నాట్యంగా మార్చబడునుగాక. నిశ్చయముగా దీవించి ఆశీర్వదించమని, ముందున్న కూడికలన్నిటిని మహిమకరంగా జరిగించమని, ఇంతవరకు వాక్యోపదేశం చేస్తున్న మీ దాసుల్ని ఇంకను బలపరిచి రెట్టింపు అభిషేకం ఇచ్చి అనేకలో బలిపీఠాలు కట్టగలిగిన సామర్థ్యం తన నోటికి బోరగా మీరు వాడుకొనమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి మనకు సకల కోటి పరిశుద్ధులకు పడిపోయిన బలిపీఠాల కట్టాలను తీర్మానంతో ప్రార్థించిన ఒక్కొక్కరికి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.